ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందించబడతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మరి దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని డిగ్రీలో ప్రవేశాలు తీసుకున్నారో, అడ్మిషన్స్ తీసుకున్నారో వారికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. మీరు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కళాశాలలో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటికే మనకు దోస్తులో 2 ఫేజెస్లో సీట్ అలాట్మెంట్ జరిగింది. పేజ్ 1 అండ్ పేజ్ 2. పేజ్ 1లో సీట్ ఎవరైతే మరి పొందడం జరిగిందో వారైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు. ఒక ఓటీపీ ద్వారా వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడం జరిగింది. పేజ్ 2లో సీట్లు అలాట్ అయిన వారు కూడా వారు మొదటి ఆప్షన్గా ఏ కళాశాల తెచ్చుకున్నారో అక్కడ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం పేజ్ 3 సీట్ అలాట్మెంట్ మనకి జూలై 6వ తారీఖున జరిగింది. ఈ పేజ్ 3లో సీట్ అలాట్మెంట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఒక ఓటీపీ ద్వారా వారు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఈ 3 పేజెస్లో ఎవరైతే సీట్లు అలాట్మెంట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారి కళాశాలకు ఫైనల్గా మరీ ఒక్కసారి కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వారికైతే ఒక సీసీ ఓటీపీ అని మరొక ఓటీపీ ఫైనల్గా వస్తుంది. ఈ ఓటీపీని ధృవీకరించుకొని ఈ ఓటీపీ ద్వారా వారు కళాశాలలో కాలేజీ కన్ఫర్మేషన్ చేసినట్టయితే దాంతో వారి యొక్క డిగ్రీ అడ్మిషన్ అనేది పూర్తయినట్టు లెక్క. అప్పటి వరకు కేవలం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత మాత్రాన వారికి కళాశాలలో అడ్మిషన్ ఉన్నట్టుగా కాదు. స్టూడెంట్స్ ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సీసీ ఓటీపీ ద్వారా మీకు సీసీ ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. మీ ఎస్ఎంఎస్ చూడండి. ఆ సీసీ ఓటీపీ ద్వారా మీరు కళాశాలకు వెళ్ళి అవసరమైనటువంటి ఒరిజినల్ టీసీ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి కాలేజీ కన్ఫర్మేషన్ పూర్తి చేసిన తర్వాతనే మీకు సీట్ అనేది పూర్తిగా మీ పేరు మీద రిజిస్టర్ చేయబడుతుంది. సో దానికి సంబంధించి అయితే మనకి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ముందుగా పేజ్ 3 సీట్ అలాట్మెంట్ ఎవరికైతే జరిగిందో వారు జూలై 7 నుంచి జూలై 11 మధ్య మొట్టమొదట సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయి ఉంటుంది. వీరంతా మళ్ళీ ఏం చేయాలంటే 8th నుంచి 12th మధ్య, అంటే జూలై 8 నుంచి జూలై 12 మధ్య కాలేజీ కన్ఫర్మేషన్, ఇందాక చెప్పిన కదా సీసీ ఓటీపీ చెప్పి కాలేజీ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజీ అయితే జూలై 10 నుంచి 12 మధ్య ఆయా కళాశాలల్లో నూతనంగా ప్రవేశాలు పొందినటువంటి విద్యార్థులకి కళాశాల యాజమాన్యాలు మరి ఒక ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాయి. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 క్లాసులు అనేవి మనకు జూలై 15 నుంచి అయితే ప్రారంభిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఆఫ్ ఇంట్రా కాలేజ్ పేజ్, అంటే మీరు డిగ్రీలో ప్రవేశాలు తీసుకున్నారు, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది, సీసీ ఓటీపీ ద్వారా కాలేజీ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. తర్వాత మీరు ఏదైనా గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు మీరు బీకామ్లో జాయిన్ అయ్యారు, బీఏకి వెళ్ళాలనుకుంటున్నారు, బీఏలో జాయిన్ అయ్యారు, బీకామ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఏదైనా మీరు గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ కళాశాలకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మీకు టైం ఇచ్చారు. జూలై 16 నుంచి జూలై 18 మధ్య మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏ గ్రూప్ కావాలో మళ్ళీ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే జూలై 19న మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్కి మరొక అవకాశం. ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి అవకాశాన్ని గ్రూప్ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే జూలై 18th వరకు ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇంకా ఏ సందేహాలున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తప్పకుండా రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి.